సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మమతా బెనర్జీ గారు ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఆవిడ టర్మ్ అయిపోయినప్పటికీ ఇప్పుడు దాకా పోస్ట్ అయితే రిజైన్ చేయమని చెప్తున్నారు. అది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్? ఆ పోస్ట్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలి అంటే దాన్ని ఒక లీగలీ ఒక టర్మ్ యూస్ చేస్తారంటే దాన్ని రెలింక్విష్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అంటారు. కాన్స్టిట్యూషనలీ దాన్ని రెలింక్విష్ చేయాలి. అయినప్పటికీ మమతా బెనర్జీ గారు ఆవిడతో పాటు ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏంటి అంటే వాళ్ళ ఉన్న పోర్ట్ఫోలియోస్ కానీ వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా వాటిని రిజైన్ చేయకుండా అట్లాగే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేయకపోతే హౌ ఫార్ ఇస్ ఇట్ కాన్స్టిట్యూషనల్? దీని మీద రాజ్యాంగం ఏముంటుంది? ఎందుకంటే ఇఫ్ సంబడి హోల్డ్స్ ద పోస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కాబట్టి డస్ ద గవర్నర్ హ్యావ్ ఎనీ రైట్ to seek relinquishment from the former chief minister, or does the governor of the state of the West Bengal has any right at all to dissolve such cabinet? And chuskunte article 172 of the Indian constitution em cheptundante after the said term the governor has every right to dissolve the previous government అని చెప్పి in case if they have not proved the majority అని చెప్పి article 172 అయితే చెప్తుందండి. అదే విధంగా చూసుకుంటే మనం Article 164 subclause 1 states that the governor has every power and every authority to induct a chief minister and also the council of ministers on the advice of the chief minister అని చెప్పి Article 164 subclause 1 అయితే చెప్తుంది. మరి ఇక్కడ మమతా బెనర్జీ గారు ఆవిడతో పాటు ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా దీన్ని రెలింక్విష్ చేయకుండా ఆవిడ ఎందుకు ఇంకా నేనే సీఎం అని చెప్పి ఆ సీఎం పోస్ట్ కి హోల్డ్ చేస్తున్నారంటే ఆవిడ ప్రధానంగా 3 ఆరోపణలు చేశారండి. ఒకటేంటి అంటే ఇది ప్రజలు ఇచ్చిన వర్డిక్ట్ కాదు. బీజేపీ గెలుపు ఏదైతే ఉందో ఇది ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు. దిస్ ఇస్ నాట్ ద వర్డిక్ట్ గివెన్ బై ద పీపుల్, బట్ దిస్ ఇస్ అ వర్డిక్ట్ టేకెన్ బై ద బీజేపీ త్రూ కన్స్పైర్ చేసి కాన్స్పిరసీ మెథడ్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళు గెలిచారు అని చెప్పి మమతా గారు మొదటి ఆరోపణ అండి. రెండోది ఏంటంటే బీజేపీ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తర్వాత మెనీ స్టేట్స్ లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని మిస్యూజ్ చేశారు. ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని మిస్యూజ్ చేయడమే కాకుండా ప్రతి బూత్ ని కూడా బీజేపీ గూన్స్ బీజేపీ వర్కర్స్ వచ్చి వీటిని క్యాప్చర్ చేశారు. అందుకే ద ఫార్మర్ ఎంపీ ద ప్రెసెంట్ ఎంపీ మహువా మొయిత్రా ఆఫ్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ ఏమన్నారంటే అమిత్ షా is actually a goon. He has actually done goonism and that's how the BJP has won అని చెప్పి కూడా ఆవిడ మనకి వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. సో అదే విధంగా ఈ ఆరోపణలన్నీ కూడా మమతా బెనర్జీ చేస్తూ మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే లేదు, నేను ఈ పోస్ట్ కి అయితే నేను రెలింక్విష్మెంట్ ఇవ్వను, ఇప్పుడు కూడా నేను సీఎం. వాళ్ళు గెలిచింది చట్టబద్ధంగా కాదు, ఈ ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ లో జరగలేదు, అబ్సల్యూట్లీ ప్రతి బూత్ కూడా రిగ్గింగ్ చేయబడ్డది. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఏ విధంగా అయితే అంటే ఇల్లీగల్ ఓటర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేసి బూత్ రిగ్గింగ్స్ చేసి ఓట్స్ వేయించుకున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో గవర్నర్ ఏం చేయొచ్చు? గవర్నర్ ఎవరు, ఆయన పవర్ ఏంటి, ఆయన అథారిటీ ఏంటి? ప్రతి స్టేట్ లో కూడా ఒక గవర్నర్ ఈజ్ అ నామినీ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఏ విధంగా అయితే మనకి ప్రెసిడెంట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ ఉంటారో ప్రతి స్టేట్ కి ఒక గవర్నర్ ఉంటారు. గవర్నర్ ఆల్సో హ్యాస్ ఆల్మోస్ట్ సిమిలర్ పవర్స్, దో నాట్ ఈక్వలెంట్, సిమిలర్ పవర్స్. ప్రెసిడెంట్ కి వచ్చి ఇన్నరెంట్ పవర్స్ ఉంటాయి, గవర్నర్స్ కి వచ్చి అదే విధంగా కొంచెం అంటే సిమిలర్ పవర్స్ ఉంటాయి. ఈ గవర్నర్ ఇస్ అ నామినీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఎవ్రీ స్టేట్. కాబట్టి the governor can dissolve any particular cabinet, the governor can induct any particular chief minister, the governor can actually induct any council of ministers provided they prove their majority, provided they prove their strength in the floors of the assembly అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్ అయితే చెప్తుందండి. మరి ఇక్కడ ఈవిడ మన మమతా గారు చూసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా చూసుకుంటే వాళ్ళు May 8th, 2021 they have assumed the office of the chief minister and the council of ministers అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మమతా బెనర్జీ గారి టర్మ్
May 7, 2026 no అయిపోతుంది. Constitutionally speaking, Article 172, the government has to be dissolved as soon as the stipulated term is over. As per the constitution, what is the stipulated term అంటే 5 years term. ఇక్కడ మమతా గారిది చూసుకుంటే మే 7వ తేదీ 2026 నాడు ఆవిడ టర్మ్ అయిపోయింది. కాబట్టి ఆవిడ ఇన్ ఎనీ కేస్ షీ ఇస్ డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ యాజ్ ద చీఫ్ మినిస్టర్, అండ్ ఆల్ ది అదర్ మినిస్టర్స్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ద క్యాబినెట్ మినిస్టర్స్ are also disqualified because their term is officially over. Constitutionally, the term has come to an end. ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఆవిడ కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ రిజైన్ చేసి దాని తర్వాత ఫ్లోర్ లో ఆ అసెంబ్లీలో ఆవిడ వర్త్ ఏంటి, ఆవిడ దగ్గర స్ట్రెంగ్త్ ఏంటి అది ప్రూవ్ చేసుకుని then she can definitely actually continue as the next chief minister. కానీ ఇక్కడ చూసుకుంటే బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ కి చూసుకుంటే more than 100 seats వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ మమతా బెనర్జీ గారు ఫ్లోర్ లో అయితే ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆవిడ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకోలేరండి. ఇన్ ఎనీ కేస్ ఇట్ హస్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఏంటి అంటే వీళ్ళంతా రిగ్గింగ్ చేసి తర్వాత బూత్స్ క్యాప్చర్ చేసి సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ అందరినీ కూడా మిస్యూజ్ చేసి ఇల్లీగల్ ఓటర్స్ లిస్ట్ అంతా ఇండక్ట్ చేసి గెలిచారు అని చెప్పి కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ ఈ వర్డిక్ట్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ కారణాల వల్ల బీజేపీ గెలిచింది అంటే ఈ పర్టికులర్ ఎలక్షన్స్ అంతటిని కూడా డిజాల్వ్ చేసి మరలా ఒక ఫ్రెష్ ఎలక్షన్ పెడితే కానీ ఆ ఫ్రెష్ ఎలక్షన్ లో తృణమూల్ కాంగ్రెస్ హెడెడ్ బై మమతా బెనర్జీ గారు ఆవిడ ప్రూవ్ చేసుకుంటే దెన్ షీ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అస్యూమ్ ది ఆఫీస్ యాజ్ ది చీఫ్ మినిస్టర్. బట్ యాజ్ ఆఫ్ నౌ సుధేందు గారు is considered to be the next chief minister of West Bengal అని మనకి మీడియా రిపోర్ట్స్ అన్ని కూడా వస్తున్నాయి. మరి అంతకుముందు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ పెట్టినప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మిస్టర్ మహమ్మద్ ఖాన్ ఆయన ఒక అమెండ్మెంట్ చేయాలని చెప్పి మూవ్ చేశారు. ఆ అమెండ్మెంట్ ఏంటి అంటే ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కెనాట్ కంటిన్యూ యాజ్ పర్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ యాజ్ పర్ ది మెజారిటీ అని ఒక అమెండ్మెంట్ చేయాలని చెప్పి అమెండ్మెంట్ ప్రొవిజన్ మూవ్ చేశారు ఈ ఆర్టికల్ 144 కి, ద దెన్ ఆర్టికల్. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ డ్రాఫ్ట్ అసెంబ్లీ దీన్ని ఆయన ఎఫ్ఎం చేస్తూ ఏమన్నారంటే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ఇట్ ఎంజాయ్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మెజారిటీ అన్నారు. అదేవిధంగా అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ దేనికి వర్తిస్తుంది, ఈ అమెండ్మెంట్ ప్రొవిజన్ దేనికి వర్తిస్తుందంటే ప్రెసెంట్లీ మనము టీవీకే పార్టీ ఆఫ్ తమిళనాడు హెడెడ్ బై సి జోసెఫ్ విజయ్ వాళ్ళకి వర్తిస్తుందండి. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ద గవర్నర్స్ ప్లెజర్ బట్ ఇట్ ఈస్ ఫర్ ది మెజారిటీ అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మెజారిటీ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి ఉంది. కాబట్టి అన్లెస్ అండ్ అంటల్ ఈ ఎలక్షన్స్ అన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు వారు ఒక ఫ్రెష్ ఎలక్షన్ కంటిన్యూ చేయమని చెప్తే కానీ ఇదంతా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ మెకానిజం. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ నిటిగ్రిటీస్ కానీ ఈ కాన్స్టిట్యూషనల్ మెకానిజం కానీ తప్పకుండా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ లేదంటే గెలిచిన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ లేదంటే మైనారిటీ పార్టీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ కానీ వీళ్ళంతా కూడా ఈ కాన్స్టిట్యూషనల్ బ్రీచెస్ కానీ ఈ కాన్స్టిట్యూషనల్ లాక్యునెస్ ని కానీ తీసుకొని గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి లేదు. బట్ దే హ్యావ్ టు టెక్నికలీ ఫాలో ద కాన్స్టిట్యూషనల్ మెకానిజం. థ్యాంక్ యూ.